అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగుండాలని కోరుతూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. చూడండి, ఇది పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ రాయబడింది. సో ఈ పరిశుద్ధ గ్రంథం అని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడవలసి ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం మీరు ప్రార్థనలు అనుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తుంటూ చాలా భక్తిగా మీరు ఉంటారు. మీ భక్తి ఎటువైపు నడిపిస్తుంది? మీ భక్తి అనేది ఎటువైపు నడిపిస్తుంది? ఇది ఆలోచన చేయండి. సో చూడండి, బైబిల్లో కొన్ని మిస్టేక్గా అనిపిస్తాయి, దాంట్లో చాలా మిస్టేకులు ఉంటాయి. సో చూడండి, మనము బైబిల్ చదివేటప్పుడు ఒక మంచి మనసుతోటి చదువుతారు. అలా చదువుకుంటూనే వెళ్ళిపోతారు. అక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఎక్కడైనా అన్యాయం జరిగిందనుకోండి, అక్కడ ఆగండి. మీకు ఎక్కడైనా అన్యాయం అనిపిస్తే అక్కడ ఆగి ఆ వచనాన్ని పరిశీలించి అది న్యాయంగా ఉందా అన్యాయంగా ఉందా అని ఆలోచించండి. సో దయచేసి ఆలోచించండి. నేను ఇప్పుడు చదవే వచనం ఏమిటంటే, చాలా అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాడు దేవుడు. ఇంత అన్యాయం చేసిండంటే చాలా అన్యాయం. యెహోవా దేవుడు అని బైబిల్లో ఉంటాడు, ఆ దేవుడే ఆజ్ఞాపించిండు. సో నేనేమంటే, నిజంగా దేవుని లక్షణాలు ఉంటే అమాయకమైన ప్రజలకు మోసం చేయకూడదు కదా. మనం ఎంత భక్తితోటి ఉండి ఈ బైబిల్ని దైవ గ్రంథం అని నమ్మి ఉంటామంటే, ఈ బైబిల్ గ్రంథము మనలాని ఒక తప్పుడు తోవ, సాటి మానవుణ్ణి కించపరిచేటటువంటి తత్వము ఈ బైబిల్లో ఉంటుంది. సో చూడండి, వీడియో లెంత్గా తీసుకుపోను. స్టార్టింగ్లో నేను వాక్యం చదివి వినిపిస్తా. చూడండి, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ జరిగిన సంఘటన మొదట మీకు చెప్పి వివరించి ఆ తర్వాత చదువుతాను నేను. మరి నేను చెప్పిన దానికి చదివిన దానికి కరెక్ట్ ఉందో లేదో చూడండి. కామెంట్ రూపంలో కూడా నాకు తెలిపండి. సో చూడండి, విశ్రాంతి దినం అనేది పాటిస్తారు. విశ్రాంతి దినం అంటే 7వ దినమున యెహోవా దేవుడు సమస్తాన్ని కలుగజేసి 7వ దినాన్న విశ్రాంతి చేసిండంట. అంటే 6 దినాలు మొత్తం పని చేసుకొని 7వ రోజున విశ్రమించిండంట ఆయన. దాన్ని గొప్పగా భావించో అందరూ కూడా విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. అలా పాటించకపోతే శిక్ష విధింపబడుతుంది. అది కూడా భయంకరమైన మరణ శిక్ష. చూడండి, ఒక సంఘటన జరిగింది. ఆయన ఏం చేశాడంటే, కట్టెలేరుకునికి పోయాడు. ఒక ఆయన బైబిల్లో విశ్రాంతి దినమున కట్టెలు ఏరుకోవడానికి పోయాడు. కట్టె పుల్లలు దేనికి ఏరుకోవడానికి పోతారు? వంట చేసుకోవడానికి. ఆ రోజులలో గ్యాస్ లేదు, సిలిండర్ లేదు. బహుశా వాళ్ళ పిల్లలు ఉపవాసం ఉండొచ్చు, పిల్లల ఆకలి కొని ఉండొచ్చు. వాళ్ళకు కట్టెలు తీసుకొద్దామని అడవికి వెళ్ళాడు ఆయన. అడవికి వెళ్తే అక్కడ పనిపాట లేకుండా ఉన్న జనాలు చూసి, అరే ఈడేంట్రా విశ్రాంతి దినమున కట్టెలు ఏరుకునికి వచ్చినట్టునని అతన్ని పట్టుకొని పోయి రాళ్ళతో కొట్టి చంపేస్తారు అతన్ని. ఇది ఎంత అన్యాయం అండి. సో ఇదే పనులు ఇంకా చాలామంది చేశారు. వాళ్ళని ఎవరిని కూడా రాళ్ళతో కొట్టి చంపలేదు. అంటే ఇతనికి ఒక న్యాయం విధించారు కదా. ఎంత క్రూరమైన శిక్ష ఉంటుంది చూడండి, చాలా కొవ్వొత్తిన శిక్ష. ఆ భయంకరమైన శిక్ష. అతన్ని కట్టెలేరుకొని అన్నం వండుకొని తిందామని పోతే దారి మధ్యల్ని పట్టుకొని చితక కొట్టి రాళ్ళతోటి కొట్టి చంపేశారు. ఇంటిలో భార్య ఎదురు చూస్తుంటుంది కదా, కట్టెలు తెస్తాడు మా భర్త, నేను వంట చేసుకుంటా అంటే నన్ను ఎదురు చూస్తుంటుంది కదా. సో అవేం పట్టించుకోనకుండా బైబిల్ దేవుడు ఒక తీర్మానం ఇచ్చిండు, రాళ్ళతో కొట్టి చంపేయరని.
సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. నన్ను ఎన్నో మాటలు మీరు అంటున్నారు, మీరు అనండి, కానీ నిజాన్ని తెలుసుకునండి. బైబిల్ మనలాన్ని ఎటువైపు నడిపిస్తుంది? సమాజం నుండి దూరం చేస్తుంది, అన్ని మతస్థులని కించపరుస్తుంది. సో చూడండి, ఇలాంటి ఒక ట్రాన్స్లో ఉండొద్దు మనము. ఇలాంటి కట్టడలు పాటించామంటే సమాజానికి దూరం అవుతాము. సో ఒక ఆయన ఏమంటాడంటే, ఆయన పాస్టరు, అతను ఏమంటాడనంటే, నా సోదరులు పక్కన ఉంటారు కదా, క్రైస్తవులు ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర వెళ్ళి నేను నిజం చెప్తుంటే వాళ్ళు ఏమంటారంటే, అరే ఈయన వద్ద మాట్లాడకండిరా, వీడు క్రీస్తు విరోధి, క్రీస్తు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు అని అంటున్నారు. నేను ఎక్కడ క్రీస్తుకి విరోధంగా మాట్లాడుతుంటా? ఒక న్యాయాన్ని మాట్లాడాలి మనము. అన్యాయంగా చనిపోయిన వారి గురించి తరపున ఆలోచన చేయాలి. సో నేను కూడా ఇలాంటి అన్యాయాల నుండి బయటికి పడ్డా, చాలా అన్యాయాలకు గురి అయినా, కానీ ఈరోజు నిజం తెలుసుకొని మీ మధ్యకు వచ్చిన. సో దయచేసి ఆలోచించండి, ఇలాంటివి చాలా జరుగుతాయి బైబిల్లో. సో ఇవి నేను చదివి వినిపిస్తా చూడండి. అది నేను చదివి వినిపిస్తాను కదా. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనము. ఇశ్రాయేలులు అరణ్యంలో ఉన్నప్పుడు, అంటే ఇశ్రాయేలులు చెట్టు చెదరైపోతారు, అరణ్యంలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకు నిలవడానికి నీడ లేకుంటుంది, అంటే ఏమి సౌకర్యాలు అక్కడ లేకుంటాయి. మున్పే భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి, అంటే ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుటుంటే చూసిండ్రంట. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకు, హారోను యొద్దకు, సర్వ సమాజం యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. వాని కట్టెల మోపు వాడిని మొత్తం అక్కడ పాడేసి వాడిని ఈడ్చుకొని వచ్చిండ్రు ఊరు ముందలకి. ఒక పెద్ద పంచెతేసిండ్రు. ఏం చేసిండ్రా? వాడు దొంగ చేసిండా? లేదు. మరేం చేసిండు? కట్టెలు ఏరుకుంటున్నాడు. మరి కట్టెలు ఏరుకుంటున్నాడు అంటే దాన్ని వదిలిపెట్టలే కదా, ఏదో చిన్న చెక్స్ ఇచ్చి అట్లా చేయలేదు, ఉంచిరి. అంటే వాళ్ళు ఏం చూడండి, వానిని ఏమి చేయవలెనో అది విషాదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. వాడు ఎక్కడన్నా పారిపోతామేమంటున్నాని కొంచెం మంది ఖైదీగా చేసి వాడిని కావలి కాస్తున్నారంట. యెహోవా దేవునికి మేము ప్రార్థన చేస్తాము, యెహోవా దేవుడు మాకు ఏం ఆజ్ఞాపిస్తాడో దాని ప్రకారంగా వాడిని శిక్షిస్తామని అంటున్నారంట. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెను అంటున్నారంట. చూడండి, యెహోవా ఆ మనిషినికి మరణ శిక్ష విధింపాలని జవాబు వచ్చిందంట. నొందవలెను. ఇప్పుడు చూడండి 36వ వచనము. సర్వ సమాజము పల్లెము వెలుపల రాళ్లతో వాన్ని కొట్టి చంపవాలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వజనము పల్లెము వెలుపలికి వానిని తీసుకొని పోయి రాళ్లతో వానిని చావగొట్టాను. చూడండి, యెహోవా చెప్పిన ప్రకారము అతన్ని పట్టుకొని పోయి ఒక ఊరు బయట తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపేసిరి. సో ఇదెక్కడి నియమ నిబంధనలు? చూడండి, ఎంత విచిత్రమైన మాటలు బైబిల్లో ఉంటాయి. సో దయచేసి ఆలోచించండి, ఇలాంటి కట్టడల నుండి, ఇలాంటి మాయల నుండి మనం బయటపడలే. బైబిల్లో సత్యాలు ఉంటాయి, నిజాలు ఉంటాయని నమ్మి మీరు ఫాలో అయ్యి మీ సొంత టైంని వేస్ట్ చేసుకోకుండా ఒక మంచి నీతి కలిగి చూడండి, సమాజానికి అందరు కలిసిమెలిసి ఉండాలి. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. జై హింద్.